రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని పలు రికార్డులను పరిశీలించారు. బ్లడ్ టెస్ట్కి అవసరమైన పరికరాలు ఉన్న పేషెంట్లను బయటికి పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా జనరల్ మెడిసిన్స్ అధిక రేట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటారని కూడా హెచ్చరించారు. సతీష్ గారు వ్యాఖ్యలు ఏం జరుగుతుంది ఇక్కడ? మనకి ఇక్కడ ల్యాబ్, ఇక్కడ ఎక్స్రే మిషన్ అన్ని పనిచేస్తున్నాయి. ఉంటున్నప్పుడు ఇవన్నీ దాస్తున్నాడు. అలాగే ఎన్టీసీ కానీ అందరూ ట్రాక్లోకి వస్తారు కాబట్టి మీ బాధ్యతగా ఎవరు కూడా కాకినాడ వెళ్ళకుండా చూసే బాధ్యత తీసుకోమని కోరుతా ఉన్నాను. దాన్ని మీకు అన్ని వేళ నేను అన్ని రకాలుగా సహకరిస్తారు డిపార్ట్మెంట్ అంతా కూడా. అలాగే మీ సహకారం కూడా పేషెంట్ల మీద కొద్దిగా అక్కడక్కడ ఇసుక్కుంటున్నారని తెలిసింది కాబట్టి కొద్దిగా మనం సౌమ్యంగా వాళ్ళు డీల్ చేసి గౌరవంగా పంపించాలని నా మనవి. అలాగే ఏమైనా ఇష్యూస్ ఉంటే మన విత్ ఇన్ 3 days కమిషనర్ గారు వస్తా అన్నారు. ఇక్కడ ఆయనకి ఆర్డర్ పాస్ అయిందంటే అన్ని వెళ్ళమని. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో బడ్జెట్ తొక్కడం జరిగింది. ఇంచుమించు 1/4 బడ్జెట్ 2014-19లో బడ్జెట్కి 1/4 బడ్జెట్ ఈ యొక్క 5 years వైసీపీ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. పూర్తిగా నెగ్లిజెన్సీ పేషెంట్ ఈ ఆరోగ్య సమస్యల మీద ఈ జగన్ పాలన. సో అది ఇప్పుడు వచ్చింది చంద్రన్న పాలన, పవన్ కళ్యాణ్ గారు కాబట్టి లోకేష్ గారి ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని నిర్మించే ప్రయత్నంలో అందులో మీరు భాగస్వామ్యం అవ్వాలి. అందరికీ కూడా సరైన ట్రీట్మెంట్ అందించాలని కోరుకుంటున్నాను.